రోహిణి కార్త రాకముందే విజయవాడలో ఎండలు తాట తీస్తున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలోనే బానుడి బగబగలకు ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఉక్కపోత వడగాల్పులతో విజయవాడ వాసులు అల్లాడిపోతున్నారు. విజయవాడలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. విజయవాడలో ఎండలు తాట తీస్తున్నాయి. రోహిణి కార్తీ రాకముందే రోళ్లు బద్దలయ్యే ఎండ అయితే మాత్రం నమోదవుతుంది. ఏప్రిల్ మొదటి వీక్లోనే ఈ మాత్రం ఎండలు నమోదవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే విజయవాడ పేరు చెప్తేనే ఎండలకి పెట్టింది పేరు. చుట్టూ కూడా కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో విజయవాడలో ఎక్కువ ఎండలు నమోదవుతూ ఉంటాయి. ఉక్కపోత వడగాల్పులు కూడా ఎండ తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో అయితే మాత్రం ఎండ తీవ్రతను తట్టుకోలేక అయితే మాత్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. అలాగే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కూడా బయటికి రాకుండా ఉండాలని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు కూడా సూచించడం అయితే కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇటు పసిపిల్లలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, బయటికి రాకుండా ఉండాలని మినిమం ప్రికాషన్స్ కూడా తీసుకోవాలని చెప్పి ఎక్కడికక్కడ వాతావరణ శాఖ కూడా సూచిస్తుంది. చూడొచ్చు, మనం మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయానికైతే మాత్రం బాణుడి ప్రతాపానికైతే మాత్రం నగరవాసులు అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నాడు. ప్రధానంగా ఇప్పుడు మనం రాఘవయ్య పార్క్ దగ్గర ఉన్నాం. బందర్ రోడ్లో ఉన్నటువంటి రాఘవయ్య పార్క్ దగ్గర మనం ఉన్నాము. ఎండ సార్ ఎలా ఉన్నాయి సార్? ఎండలు ఎలా ఉన్నాయి? ఎండ వేడి ఎలా ఉంది? నాకు తెలిసి మే నెలలో కూడా ఇన్ని ఎండలు ఉండదేనండి. ఎండ తట్టుకోలేక ఇక కుర్రలు ఇక కచ్చిపులు కట్టుకొని తిరుగుతున్నాం. నేను నీరసం వచ్చి వీడు కొబ్బరి నీళ్ళు తాగాడు, పడిపోయాడు ఇంట్లో. అలాంటి పరిస్థితి ఉందండి. కుర్రలు మా పరిస్థితి అలా ఉంటే ముసలి పరిస్థితి ఎలా ఉంటుందో మాకు తెలియట్లా. చాలా డేంజర్గా ఉందండి. ఎవరు ముసలి వయసు ఉంటే ఇంట్లో నుంచి బయటికి రావడం బెటరు. ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వారైతే బయటికి రాకుండా ఉండాలని చెప్తున్నారు సార్. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి సార్? ఈ సంవత్సరం ఎండలు ఎలా ఉండొచ్చు అనుకో? దారుణంగా ఉన్నాయండి. ఏ సంవత్సరం మీద ఈ సంవత్సరం బాగా ఉన్నాయి. అంటే ఇందులో హీట్ ఎక్కువ కదా, అందులో విజయవాడలో ఈ సంవత్సరం ఇంకా హీట్ ఎక్కువ ఉంటుంది. అయితే చూడొచ్చు, ఎందుకంటే విజయవాడలో ఎండ వేడిమి ఎక్కువ. సార్ ఎండలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం? అసలు ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయండి. ఎండలు బాగా ఉన్నాయి, విపరీతమైన ఎండలు. అంటే పెద్దవాళ్ళు కదా పాపం, ఆవిడ కూర్చోలేకపోతున్నారు, గుడ్డ కూడా కట్టుకొని పెట్టుకున్నారు. ఏం చేస్తావు అట్లా, మరి ఎండ వస్తుంది, అట్లా వెళ్ళిపోతున్నారు. మినిమం ప్రికాషన్స్ అయితే తీసుకొని అయితే బయటికి రావడం అయితే జరుగుతుంది. చూడొచ్చు నగరవాసులు ఏ రకంగా ఇబ్బందులకు గురి అవుతున్నారు అని కనిపిస్తుంది. సార్ ఎలా అయితే ఈ ఏడాది అయితే మాత్రం బాగా ఎండ అయితే తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే ఎండ తీవ్రతలో కూడా పోలీసులు సైతం వారి విధులను అయితే మాత్రం నిర్వహిస్తున్నారు. చూడొచ్చు, ప్రధానమైనటువంటి ఇక్కడ రాఘవయ్య పార్క్ ఎక్కడైతే ఉందో కూడల వద్ద కూడా పోలీసులు వారి విధులను సైతం కూడా ఎండని సైతం లెక్క చేయకోకుండా వారి విధుల్ని కూడా నిర్వహించడం అయితే జరుగుతుంది. అయితే ఎండ తీవ్రతకి అయితే మాత్రం పెద్దవారు బయటికి రాకుండా ఉంటే మంచిదని చెప్పేసి అయితే మాత్రం ఇటు నగరవాసులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే విజయవాడ ఎండలకి పెట్టింది పేరు. ఈ ఎండల్లో బయటికి వస్తే తీవ్ర ఇబ్బందులకు గురి అవుతారు కాబట్టి ఎవరు బయటికి రావద్దని చెప్తున్నారు. ఎందుకంటే ఎండ తాటికి తట్టుకోలేక ఎక్కడికక్కడ కూడా మినిమం ప్రికాషన్స్ తీసుకొని అయితే బయటికి రావడం అయితే జరుగుతుంది. అయితే ఈ ఎండ సార్ ఎలా ఉన్నాయి సార్? ఎండలు మండిపోతున్నాయి. చూసారుగా, మార్చి ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే ఎండలు మండిపోతున్నాయి. తిరగలేకపోతున్నాం. వేడి ఎక్కువ వచ్చేస్తుంది, ఒక్క బాధ పోస్తుంది. అదే చెప్పండి అమ్మా, ఎలా ఉన్నాయి? చాలా ఎక్కువ, ఇయర్ ఇంకా ఎక్కువ త్వరగా స్టార్ట్ అయిపోయింది. ఎండలు బాగా వేడిగా ఉంది. బాగా అయితే మరీ ఎక్కువ ఉన్నాయి. ఉక్కపోత, హీటు, వడగాలి అన్నీ. మధ్యాహ్నం పూట కూడా తిరగలేని పరిస్థితి. పెద్దవాళ్ళని బయటికి రావద్దని ఇప్పటికే వాతావరణ శాఖ చూసి వారం రోజుల నుంచి వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుందండి. 1 వీక్ ఇలాగే ఉంటాయి, జాగ్రత్త అని చెప్తుంది. పెద్దవాళ్ళు ఇలా వచ్చినా కూడా చాలా ఇబ్బంది వాళ్ళకి. కాబట్టి మినిమం ప్రికాషన్స్ అయితే తీసుకోవాలని అయితే ఎక్కడికక్కడ నిపుణులు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ సుబ్బుతో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.